హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే మనల్ని అయితే ఒక బ్రదరు సాంబార్ చేయి బ్రో అని కామెంట్ అయితే పెట్టి చాలా రోజులు అయిపోయింది. నాకు ఈ రోజు అయితే కుదిరింది ఫ్రెండ్స్. ఈ సాంబార్ అనేది చేస్తున్నాను. ముందుగా నేను ఒక 1/4 కిలో కందిపప్పు తీసుకొని వేరే బౌల్లోకి యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు అయితే కడిగి ఇదైతే ఒక అరగంట పక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే మీరు ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేసేసుకోండి. ఇందులోనే మీరు 2 స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే 1/2 స్పూను పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఈ పప్పులోనే కరివేపాకు కూడా ఒక 4 రెమ్మలు అలా యాడ్ చేసుకొని మీరు ఒక్కసారి కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని బాగా మెత్తంగా స్మాష్ అయ్యేలాగా ఉడకనివ్వండి. ఇప్పుడు కూరగాయ ముక్కలు అయితే కట్ చేసుకుందాము. ముందుగా నేనైతే సొరకాయ ముక్కలు కట్ చేస్తున్నానండి. ఏంటంటే సొరకాయ వేసుకుంటారా సాంబార్లోకి అంటారా? అవునండి, సొరకాయ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. వెజిటేబుల్ ఏవైనా వేసుకోవచ్చు. మునక్కాయ, బెండకాయ, దొండకాయ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ సొరకాయ అనేది చాలా టేస్టీ కూడా ఉంటుందండి. సేమ్ దోసకాయ లాగే ఉంటుంది ఈ సొరకాయ కూడా. ఒకసారి ట్రై చేయండి. వెజిటేబుల్స్ అన్నీ నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మనం అయితే. ఏమండి, కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాము. ఇప్పుడు వేరే బౌల్లోకి వాటర్ తీసుకొని కొంచెం రాళ్ళు వేసుకొని ఈ కూరగాయ ముక్కలన్నీ అందులో వేసేసుకోనండి. లేకపోతే కొంచెం మనకి కలర్ మారిపోయి కొంచెం చేదైతే వస్తాయి. అలాగే చింతపండు కూడా అండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా విడదీసేసుకొని వాటర్ పోసుకొని బాగా కలిపి చింతపండు పులుసు అనేది పక్కన పెట్టుకోండి. అలాగే టమాటాలు కూడా నేను కట్ చేసుకుంటున్నానండి. ఒక 4 టమాటాలు తీసుకొని కట్ చేసి అటు పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఏమండి, పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ పప్పు చూడండి ఎలా ఉడికిందో. ఈ పప్పు కూడా చాలా చక్కగా అయితే ఉడికిందండి. ఇప్పుడు ఈ పప్పునంతా శుభ్రంగా మీరైతే బాగా రుబ్బుకోవాలి మెత్తగా. ఇప్పుడైతే మనం స్టవ్ మీద మట్టి కుండ అయితే పెట్టుకొని మట్టి పాత్ర, ఇందులో అయితే మనం సాంబార్ చేస్తున్నామండి. ముందుగా ఆయిల్ పోసుకొని పప్పు దినుసులు అయితే యాడ్ చేసేసుకుందామండి. ఈ పప్పు దినుసులు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి అలాగే ఒక 4 పచ్చిమిర్చి చీల్చుకొని వేసేసుకున్నామండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెప్పలు కూడా మీరు కచ్చా పచ్చిగా దంచుకొని యాడ్ చేసుకొని బాగా నీట్గా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మీరు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ యాడ్ చేసేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి మీరైతే కలుపుకోండి. అలాగే ఇందులో కొంచెం ఇంగువ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఏమండి, ఆనియన్స్ ఫ్రై అయ్యండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకున్నాము. ఈ టమాటా ముక్కలు కూడా బాగా కలిసేలాగా మీరైతే కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలండి అలా మగ్గనివ్వండి. మనకి 2 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి మూత తెచ్చి చూద్దాము. టమాటాలు అయితే కొంచెం మనకి బాగా మగ్గాయండి. ఇప్పుడు ఇందులోనే మీరు కూరగాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఏమంటే కూరగాయ ముక్కలన్నీ కలుపుకున్నారు కదా, ఇప్పుడు ఇందులోనే రాళ్ళు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్లు కారం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలకి ఈ ఉప్పు పసుపు కారం అన్నీ బాగా పట్టేలాగైతే మీరు చక్కగా కలుపుకోండి. ఏమండి, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కూరగాయ ముక్కలు అనేటివి ఈ మసాలాలు వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీరు ఉడికించుకున్న తర్వాత ఒక 30% అయితే మనకి కుకింగ్ అవుతాయండి. చూడండి, ఆ 30% కుకింగ్ అయిందాక మీరైతే మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒక్కసారి మీరు గరిటతో కలుపుకొని ఇందులోనే మీరు ముందుగా నానబెట్టుకున్నారుగా చింతపండు పులుసు, ఆ పులుసు అయితే పోసేసుకోండి. పోసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండు పులుసులో ఈ కూరగాయ ముక్కలు 70% కుకింగ్ అవ్వాలండి.
అప్పుడు వరకు అయితే మీరు మూత పెట్టి ఉడికించుకోండి. 70% ఖచ్చితంగా కుకింగ్ అయితే అవ్వాలండి. చూడండి మనకి 70% కుకింగ్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న కందిపప్పు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. మీరు మధ్య మధ్యలో అయితే గరిటె పెట్టి అయితే కలుపుకోండి. చూడండి పప్పు కూడా నేను బాగా రుబ్బుకున్నాను. ఈ పప్పును కూడా మీరు మీ ఇంట్లో ముద్దకు ఉంటుంది కదా, దాంతో అయితే శుభ్రంగా చేసుకోవచ్చు. చూడండి పప్పు పోసుకున్న తర్వాత సాంబార్ టేస్టే మారిపోద్దండి. అంత సూపర్గా అయితే ఉంటుంది సాంబారు. చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు ఇందులో కొంచెం ఉప్పు తగ్గిందండి. నేను ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకొని 70% మనం కుకింగ్ అయిపోయింది కదా, కొరవ ఈ పప్పు వేసుకున్నాక మనకి పర్ఫెక్ట్గా కుకింగ్ అయిపోతుందండి. చూడండి ఇప్పుడు ఇందులోనే నేను సాంబార్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్ ఫైనల్ టచ్గా అండి. ముందుగా నేనైతే వేయలేదు, నేనైతే లాస్ట్ ఫైనల్ టచ్గా వేస్తున్నాను. అలాగే కొత్తిమీర వేస్తున్నాను. ఫస్ట్లో మనం వేసేసుకుంటే ఏమైపోద్దంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు కనపడదండి. అందుకని లాస్ట్లో కొత్తిమీర పుదీనా రెండు ఒకసారి యాడ్ చేసుకుంటే సాంబార్ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని మనం అయితే దించేసుకొని దీన్ని ఒక పట్టియడమేను. చూడండి సాంబార్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక్కసారి మీరు ఈ విధంగా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. నేనైతే ఇందులో బెల్లం ముక్కలు ఇలాంటివి ఏమీ వేయలేదు. కొంతమంది బెల్లం కూడా యాడ్ చేస్తారు, నేను అలాంటివి ఏమీ వేయలేదండి. వేయకపోయినా చాలా టేస్టీగా అయితే ఈ సాంబార్ అనేది ఉంటుంది. నేనైతే ఈ సాంబార్ వేసుకొని ముందుగా పులుసుతో కలుపుకొని తింటున్నానండి. బాగా అయితే లాగిచ్చేస్తున్నాను. ఏమండి నేనైతే ఈ సాంబార్లోకి కాంబినేషన్గా ఏం చేసుకున్నానో ఒకసారి అయితే మీరైతే చూడండి. ఈ కూరగాయ ముక్కలు వెజిటేబుల్స్ పెట్టుకొని ఆ సాంబార్ తింటుంటే ఆ టేస్ట్ మామూలుగా లేదండి. అలాగే చూడండి నేను అప్పడం అయితే తీసుకొని హ్యాపీగా తింటున్నాను. భలే టేస్ట్ ఉందండి సాంబారు, అప్పడం, ఈ కూరగాయ ముక్కలు తింటుంటే అబ్బా ఆ టేస్ట్ వేరే లెవెల్లో అయితే ఉంది. అలాగేనండి మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే నేను వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.